నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. మన విజయవాడ చుట్టుపక్కల ఏ వెంచర్లు అయితే మీకు కొంటే బాగుంటుంది. మనకి ఇప్పుడు రాజధాని ఉన్న పరిస్థితిని బట్టి కానీ రాజధాని మన రేపు 26వ తారీఖున రిపబ్లిక్ డే కూడా జరుగుతుంది. అంటే రాజధాని కన్ఫర్మ్ అయినట్టుగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ రాజధాని డెవలప్మెంట్ విషయంలో కానీ రాజధాని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనకి విజయవాడ చుట్టుపక్కల రేట్స్ పెరుగుతాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా రేట్లు పెరుగుతాయి. గుంటూరు, విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా, ఈ 3 జిల్లాల్లో మన రియల్ ఎస్టేట్ అనేది చాలా బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది. సో అందువల్ల మనకి మంచి వెంచర్స్ మనకి చాలా వెంచర్స్ వేశారు విజయవాడ కానీ గుంటూరులో కానీ, అలాగే చుట్టుపక్కల మన కృష్ణా జిల్లా ఏరియాలో కానీ అన్ని వెంచర్స్ ఉన్నాయి మంచి. సో అదేవిధంగా రాజధాని ప్రాంతంలో చూసుకుంటే మనకి తాడికొండ, కద్దేరు, పొన్నేకల్లు, అలాగే కాజా టోల్గేటు, మనకి ఆ చుట్టుపక్కల కూడా మంచి సిఆర్డీ అప్రూవల్ వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడున్న రేట్లు భవిష్యత్తులో బాగా రేట్లు పెరగడం జరుగుతుంది. మంచి ప్రాజెక్ట్స్ అండి విజయవాడ సిటీలో కూడా మనకి బంద రోడ్లో మంచి బిజినెస్ జరుగుతుంది. బంద రోడ్లో మనకి పెనమలూరు, తర్వాత గంగూరు, పోరంకి, గోసాల, ఒనుకూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, ఆకునూరు, నెప్పల్లి, పామరు, చిన్నవిరాల, పెద్దవిరాల, మచిలీపట్నం వరకు ఈ చుట్టుపక్కల వరకు అక్కడ వరకు కూడా మనకు వెంచర్స్ ఉన్నాయండి. సిఆర్డీ నామ్స్ ప్రకారంగా మనం ఎక్కువగా సిఆర్డీ లేఅవుట్స్ చేయడం జరుగుతుంది. నాన్ లేఅవుట్ కాకుండా సిఆర్డీ పర్మిషన్ ఉన్నాయి. ప్లస్ ప్రపోజల్స్ కానీ ఫ్యూచర్ ఎల్పీ నెంబర్ వచ్చే వెంచర్స్ కానీ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్స్ కూడా మనకి బంద రోడ్డు నిరంతరంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. విషయం ఏంటంటే మనకి రాజధానితో సంబంధం లేకుండా బంద రోడ్డు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అన్ని విధాలు కూడా మనకి ఆ బంద రోడ్డు కనెక్టివిటీస్ మనకి ఏంటంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ మంచి ఫెసిలిటీస్ అండి. బస్సు సౌకర్యం కానీ అన్ని విధాలుగా మనకి ఉన్న ప్రాంతం బంద రోడ్డు అది ఎప్పుడు నిరంతరంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ప్లేస్ మనం బంద రోడ్డుకి ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా గత ఒక 10 ఏళ్ళ బట్టి కానీ 2014 నుంచి కానీ 24 వరకు కానీ జరిగిన బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి బంద రోడ్లో బాగా బిజినెస్ జరిగింది. అయితే మనకి ఇటు ఎయిర్పోర్ట్ వరకు కూడా బిజినెస్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్స్ అందరూ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఎన్ఆర్ఐస్కి కానీ, అదేవిధంగా అమరావతికి వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి బిజినెస్ జరిగింది. ఎయిర్పోర్ట్లో ఆ రోడ్లో మన గన్నవరం నేషనల్ NH-16 ఆ రోడ్లో చూసుకుంటే మనకి గోడవల్లి దగ్గర వెంచర్, జక్కుల నెక్కలం దగ్గర కూడా వెంచర్స్ ఉన్నాయి. గన్నవరం మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో పురుషోత్తంపట్నం రోడ్లో కూడా మంచి ప్రాజెక్ట్ ఉంది. గోడవల్లి ప్లస్ జక్కుల నెక్కలం, గన్నవరం, పురుషోత్తంపట్నం రోడ్లో కూడా సిఆర్డీ లేఅవుట్స్ ఉన్నాయండి. అదేవిధంగా కేసరపల్లి, అలాగే ఉప్పులూరు ఈ ప్రాంతాల్లో కూడా సిఆర్డీ లేఅవుట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన దగ్గరలో ఉండే ప్రాంతం. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇలా డెవలప్ అవుతుంది. ఈ నేషనల్ 16 ఈ రోడ్లో చూసుకుంటే, అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డుకి వచ్చేప్పటికి వెస్ట్ బైపాస్ రోడ్డు మనకి కాజా టోల్గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి సూర్యపాలెం దగ్గర ఎంటర్ అవుతుంది. మనకి కాజా టోల్గేట్ నుంచి మనకి అమరావతికి క్యాపిటల్కి సంబంధించిన ఒక బ్రిడ్జ్ కట్టడం జరిగింది. మనకి వెస్ట్ బైపాస్ సంబంధించింది. ఆ బ్రిడ్జ్ వల్ల అమరావతి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. గుంటూరు జిల్లాకి కానీ అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఎంటర్ అయ్యి మనకి చెన్నైకి వెళ్తానికి కానీ అన్ని విధాలుగా మనకి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మనకి చెన్నై వెళ్ళాలనుకుంటే విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వకుండా గుంటూరు వైపుకి వెళ్ళాలంటే ఇక్కడ సూర్యాపేట దగ్గర నుంచి బ్రిడ్జి నుంచి మనం తీసుకొని అటు గుంటూరులోకి వెళ్ళిపోయి రాజధానిలో కూడా మనకి దిగవచ్చు. అన్ని విధాలుగా రాజధాని చూసుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ మనకి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు తీసుకొని మనకి చిన్నవరపల్లి దగ్గర నేషనల్ 16కి ఎక్కుతారండి. జాతీయ రహదారి అదే NH-16. ఈ 65 నుంచి 16కి వెళ్ళడం కనెక్టివిటీ జరుగుతుంది విజయవాడ సిటీకి. ఇప్పుడున్న ట్రాఫిక్ పరిస్థితిని బట్టి చూసుకుంటే మనకి టైం గార్డ్ సేవ్ అవుతుంది, గంటల గార్డ్ కలిసి వస్తున్నాయి. ఆ విధంగా మనకి వెస్ట్ బైపాస్లో కూడా మనకి మంచి వెంచర్స్ ఉన్నాయండి. పాతపాడు దగ్గర, అలాగే నున్న, కొండపావులూరు ఈ విధంగా ఆ రోడ్లో వెంచర్స్ మంచి మన ఇది SRK శ్రీ సిటీ వాళ్ళ వెంచర్ రోడ్ ఉంది, ఒక 25 ఏకర్స్. అలాగే శ్రీనిధి వెంచర్స్ 70 ఏకర్స్ ఉందండి. తర్వాత కొండపావులు దగ్గర యూనివర్సల్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఒక 10 ఏకర్స్ వేయటం జరిగింది. తంజోయ్ అనే కంపెనీ కూడా వేయటం జరిగింది, న్యూతన కంపెనీ అది కూడా. ఈ 2 కంపెనీలు కూడా ముందుకు సాగుతున్నాయండి. ఇవి ఆల్రెడీ పెద్ద కంపెనీస్ ముందున్న వెంచర్స్. ఈ రోడ్లో కూడా మనకి ప్రైసెస్ కూడా 13,000 నుంచి
30,000 దాకా ఉందండి గజం. 32,000, 34,000 దాకా నడుస్తుంది మనకి వెస్ట్ బైపాస్ రోడ్లో మనకి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి బిల్డింగ్ బ్లాక్స్ కూడా వెంచర్ వేయడం జరిగింది. ఉన్న పరిస్థితి ప్రాంతాల్లో గజం 20,000 దాకా పెట్టారు. ఆ రోడ్లో ఆ వెంచర్స్ ఉన్నాయండి. మనకి దాదాపుగా మనకి వెస్ట్ బైపాస్ రోడ్లో బిల్డింగ్ బ్లాక్స్ కానీ, శ్రీ సిటీ కానీ, శ్రీనిధి కానీ, యూనివర్స్ ఇన్ఫ్రా కానీ, తౌంజో అనే కంపెనీ కానీ, ఇవి 5 కంపెనీలు ప్లస్ ప్రైడ్ ఇన్ఫ్రా కంపెనీ, ఈ 6 కంపెనీలు అక్కడ వెంచర్స్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో చాలా కంపెనీలు వస్తాయి. ఎందుకంటే అప్కమింగ్ డెవలప్మెంట్ రోడ్ అనేది వెస్ట్ బైపాస్ రోడ్డు. అందువల్ల మంచి డెవలప్మెంట్స్ కానీ ఫీచర్స్ కానీ వెస్ట్ బైపాస్ రోడ్డుకి బాగా ఉంది. సిటీ పరిధిలో చూసుకుంటే మనకి రావణపట్నం దగ్గర ఫ్యూజన్ ఇన్ఫ్రా కంపెనీ ఒక 100 ఎకరాల ఎల్పీ నెంబర్తో వెంచర్ వేయడం జరిగింది. అది కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. 80 ఫీట్ రోడ్ అనే వర్క్ జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే మనకి మంచి డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ హౌస్ అని, స్విమ్మింగ్ పూల్ అని, అలాగే చిల్డ్రన్స్ పార్క్ అని, పార్క్స్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ అన్ని విధాలుగా మనకి ఆ వెంచర్ డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా వర్క్ జరుగుతుంది. అలాగే సన్టెక్ ఇన్ఫ్రా కంపెనీ వారు కూడా అదే రోడ్లో అదే దగ్గర ఎస్ఎల్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్న అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని 3 crores అమ్మడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ దగ్గర వెంచర్ వచ్చింది, ఎల్పీ నెంబర్ వచ్చింది, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి. శుభగ్రహ ప్రాజెక్ట్స్ వారిది మనకి వెంచర్ ఒకటి ఉంది. అక్కడ అంబిటాస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఆ రోడ్లో మనకి ఉన్న పవర్ గ్రిడ్కి వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్లో మనకి రోడ్డు అమ్మటి వెంచర్ వేయడం జరుగుతుంది. ఈ వెంచర్ కూడా మంచి డెవలప్మెంట్ అండి. సిటీకి పరిధిలో మధ్యలో ఉన్న వెంచర్లు ఇవి మనకి అటు బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్కి కానీ, అలాగే కోర్ క్యాపిటల్ అమరావతికి కానీ, అదే ఎయిర్పోర్ట్కి కానీ, బందర్ రోడ్డుకి కానీ అన్ని విధాల సౌకర్యవంతమైన దగ్గరగా ఉన్న వెంచర్స్ ఏ విధంగా చూసుకున్నా చుట్టుపక్కల మనకి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఉన్నాయి. అవి కూడా భవిష్యత్తులో అవి వర్క్ స్టార్ట్ అయితే మాత్రం ఈ వెంచర్లకి బాగా రేట్లు పెరగడం జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా చుట్టుపక్కల మనకి వెంచర్స్ రావడం జరుగుతుంది. సో అందువల్ల మీరు ఆ రోడ్లో కూడా మీరు వెంచర్స్ తీసుకోవడం కూడా మీకు బెనిఫిట్స్ అనండి. ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పిల్లల భవిష్యత్తు కోసం కానీ, ప్రజెంట్ కట్టుకోవటానికి కానీ రకరకాలుగా మనకి వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ వెంచర్స్ కావాలన్నా ఈ నెంబర్కి స్క్రీన్ మీద కాల్ చేయండి, నేను మీకు చూపించడం జరుగుతుంది. అలాగే బందర్ రోడ్ చూసుకుంటే మనకి ఈ రోడ్లో శ్రీ భ్రమర హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ, చతుర్భుజ హౌసింగ్ కానీ, ఎన్ఎంఆర్ కానీ, ఫ్యూజన్ కంపెనీ కానీ, ఎంఆర్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా మంచి కంపెనీస్ ఈ రోడ్లో హరివిల్ కంపెనీ కానీ వేయడం జరిగింది. ఎంఆర్ ఎస్టేట్ వాళ్ళది ఉయ్యూరు దగ్గర వేస్తారు. అలాగే ఫ్యూజన్ కంపెనీ ఉయ్యూరు దగ్గర ఒక 80 acresతో లాంచ్ అయింది. కొత్త వెంచర్ 12,000 పెట్టారు గజం. ఎంఆర్ ఎస్టేట్ది 13,000 పెట్టారండి. ఈ వెంచర్స్ కూడా మంచి బిజినెస్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనకి అటు జగ్గేపేట నుంచి కూడా కంచిచర్ల, నందిగామ, పరిటాల, మూలపాడు, ఇబ్రహీంపట్నం ఈ రోడ్లో కూడా మనకి మూలపాడు దగ్గర గోల్డెన్ మెడోస్ అని మన భువనేశ్వరి ప్రాజెక్ట్ వాళ్ళు ఒక వెంచర్ వేయడం జరిగింది. అదేవిధంగా చతుర్భుజ చౌటికాల దగ్గర ఒక 50 acresలో మెగా గేటెడ్ కమ్యూనిటీ వేయడం జరిగింది. హరివిల్ కంపెనీ కూడా వేయడం జరిగింది. అలాగే స్థలా ప్రాజెక్ట్ అని వాళ్ళు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ భ్రమరా కంపెనీ కానీ, సన్సిరీ కానీ, అలాగే అన్ని విధాలుగా ఆ రోడ్లో కూడా ఈ నేమ్ ఉన్న కంపెనీస్ అన్ని వెంచర్ వేయడం జరిగింది. సో ఏ రోడ్లో చూసుకున్నా మనకి బెంజి సర్కిల్ నుంచి మనకి బందర్ రోడ్డు, అలా మచిలీపట్నం చూసుకున్నా, బెంజి సర్కిల్ టు మన జగ్గేపేట చూసుకున్నా, అలాగే బెంజి సర్కిల్ నుంచి మన ఎయిర్పోర్టు అన్నవరం కానీ, అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డు సౌరపాలెం నుంచి మనకి NH 1665 ఈ కనెక్టివిటీ రోడ్లో ఆ రోడ్డు వెంచర్ చూసుకున్నా, అలాగే మనకి గుంటూరు జిల్లా సంబంధించిన కాజా టోల్ గేట్ నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ మనకి అలాగే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు మనకి ఇంకా వేరే ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకోమని. రాజధాని ఆ విధంగా ఫుల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా మన సీఎం గారు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మన అమరావతి రాజధాని అని. సో అమరావతి రాజధాని చూసుకున్నా, విజయవాడ డెవలప్మెంట్స్ చూసుకున్నా, అన్ని విధాలుగా మనకి ఫ్యూచర్ ఉన్న ఈ వెంచర్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. ఇది నేను ఒక 25 yearsగా నేను రియల్ ఎస్టేట్లో ఉండటం వల్ల నాకు తెలిసిన వరకు మీకు తెలియపరచడం జరిగింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, వీటి మీద నమ్మకం ఉంటే మీరు నాకు కాల్ చేస్తే నేను ఈ వెంచర్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూసి మీకు నచ్చిన తర్వాతే మీరు ఫ్లాట్ తీసుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.